ఈ జూనియర్ డాక్టర్ ఘటనకు సంబంధించి మీరేం చెప్తారు? ఒక కట్టెకు చీర కట్టినా కూడా కట్టెని కూడా వదిలిపెట్టే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా ఏదైనా ఒక పాట. ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, ప్రపంచంలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం. ఎప్పుడైనా ఇట్లాంటి ఘటనలు ఎదుర్కొన్నారా మీరు? దానికి సంబంధించి మీరేమైనా ఈ మధ్యకాలంలో పాటలు రాయడమో లేకపోతే పాడడమో లాంటివి ఏమైనా చేశారు? ఈ చంపబడే మహిళలంతా ఎవరో మీకు తెలుసా? ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా? ఆదివాసీల చుట్టే తిరుగుతాం ఎందుకోసం? దగ్గరలో ఉన్న ప్రతిదాన్ని ఆయుధంలాగా వాడమంటారు. ఈ జడ పిన్నే కావచ్చు, పినిసే కావచ్చు, పెన్నే కావచ్చు, మన ఒంటి మీద ఏది ఉంటే అది ఆయుధంలాగా వాడుకోండి అని చెప్తున్నా నేను. ప్రకృతి గురించి ఒక పాట. గిరిగీసిన బతుకులొద్దు, బరిదూకి లేసిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా. సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటేశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం కోల్కతా ఘటన, జూనియర్ డాక్టరు పైన అత్యాచారం, అదేవిధంగా హత్యకు సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. ఇక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ ఘటన జరిగిందంటూ కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ డాక్టర్ ఘటన, అదేవిధంగా సమాజంలో వస్తున్న పరిణామాలు, వీటన్నిటితో మనతో మాట్లాడడానికి చాలా రోజుల తర్వాత అరుణోదయ నిర్మల గారు మన స్టూడియోకి వచ్చారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. ఇక దాంతోపాటు ఆమె కొత్తగా పాటలు, ఏదైతే మహిళల పైన చాలా అద్భుతమైన పాటలు రాసి పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశంలో ఒక సంఘటన మాత్రం ఒక ఏదైతే అట్టుడుకుతోంది, ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇక బెంగాల్లో జరిగిన జూనియర్ డాక్టర్ ఘటన. ఈ జూనియర్ డాక్టర్ ఘటనకు సంబంధించి మీరేం చెప్తారు? ఒక మహిళగా మీరేం చెప్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఏ రంగంలో ముందుకు దూసుకెళ్ళిపోయినా కూడా, అంటే వాళ్ళకి ఎక్కడ చిన్న పిల్లల నుంచి పురిటిలో ఉన్న బిడ్డ నుంచి కాలేజీ చదివే పిల్లల వరకు, జాబులు చేసే పిల్లల వరకు రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డ జాబు పోయినా, స్కూలు పోయినా, కాలేజీ పోయినా, ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఏ పని చేసుకున్నా కూడా నా బిడ్డ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఆటోలో వస్తుందా, బస్సులో వస్తుందా, ఎక్కడికి వచ్చినా కూడా రక్షణ లేదు. ఫస్ట్ బస్సులో లేదు, ఆటోలో లేదు, స్కూటీ మీద కూడా లేదు. అంటే ఈ సమాజము ఎట్లా ఉందంటే, ఒక కట్టెకు చీర కట్టినా కూడా ఆ కట్టెని కూడా వదిలిపెట్టే పరిస్థితుల్లో లేరు అబ్బాయిలు. అంటే అబ్బాయిలనే కాదు, ఈ సమాజంలో అత్యాచారం చేస్తున్న వాళ్ళు కానీ అట్లా చూస్తున్నారన్నమాట. అంటే అందులో కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. అంటే వీళ్లకు కఠినంగా ఎన్ని శిక్షలు పడ్డా కూడా, ఇప్పుడు నిర్భయ, దిశ సమత చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాలు ఏమన్నా అమల్లోకి వచ్చినా కూడా అమలు అవుతున్నాయా? చట్టాలు వచ్చినాయి కానీ అమల్లోకి వచ్చినాయా? అవి ఒకవేళ అమల్లోకి వచ్చిన శిక్ష కరెక్ట్ పడుతుందా? ఎందుకు పడట్లేదు? అంటే ఎవరైతే ఈ జూనియర్ డాక్టర్ కావచ్చు, అంతకుముందు అత్యాచారాలు జరిగిన అమ్మాయిలు కావచ్చు, వీళ్ళని శిక్ష పడకుండా నిందితుల్ని కాపాడుకుంటా వచ్చే పరిస్థితి కూడా, వాళ్ళకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది అక్కడక్కడ. అంటే పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడున్న పరిస్థితిని బట్టి అట్లా వాళ్ళని వెనకేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్ శిక్ష అమలు కావట్లేదు. కరెక్ట్ శిక్ష అమలు అయితే జనరల్గా ఇవన్నీ కొంచెం తగ్గుతాయేమో అనుకుంటా ఉంటారు. కానీ ఎక్కడ తగ్గుతున్నాయి? తగ్గట్లేదు కదా. ఇలా ముసలిళ్ళని కూడా వదిలిపెట్టే పరిస్థితి కూడా కనపడతలేదు కదా. అంటే ఎక్కడ మార్పు రావాలి? ఈ మార్పు కుటుంబ వ్యవస్థలో రావాలి, సమాజంలో మార్పు రావాలి. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఏమని చెప్పాలి? మీకు ఒకవేళ క్లాస్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ నీ పక్కన ఫ్రెండ్ అమ్మాయి ఉంటే వాళ్ళని ఎట్లా మనం మాట్లాడాలి? ఒక చెల్లిగన, లేకపోతే ఒక ఫ్రెండ్ గన, ఒక అక్కగన, ఒక అమ్మగన
వాళ్ళు కుటుంబ వ్యవస్థలో ఈ పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటూ రావాలి. అంటే నిజంగా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయికి నువ్వు లవర్గా ఉంటావా, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా, అంతవరకే. ఆ అమ్మాయిని ప్రేమించినంత వరకే. తర్వాత కతిమ్మ అమ్మాయిల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నువ్వు ఎట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండాలా, లేకపోతే వాళ్ళ చెల్లి చూస్తావా, అక్కని చూస్తావా, ఇలాంటి తల్లిదండ్రుల నుంచి మార్పు తీసుకురావాలి ఫస్ట్ పిల్లలకు చిన్నప్పటి నుంచి. ఇకపోతే సమాజంలో స్కూలే కావచ్చు, కాలేజే కావచ్చు, అయితే దాంట్లో అవగాహన కూడా పిల్లలకు చెప్పాలి. స్కూల్లో కూడా అంటే టీచరు, ఇప్పుడు పిల్లలు ఎట్లా స్కూల్కి పోతే గురువు గారిని, తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా పూజిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని నాన్న అమ్మ చెప్పింది తర్వాత వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు క్లాసులలో. వాళ్ళు ఈ క్లాస్లో టీచర్స్ కానీ వాళ్ళు బోధించే విధానం కూడా ఈ సబ్జెక్ట్ ఒకటి తీసుకోవాలి, తీసుకున్నప్పుడు మార్పు ఎక్కువ వస్తుంది అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి స్కూళ్ళల్లో కావచ్చు, ప్రతి కాలేజీలో కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఇప్పుడు చట్టాలు వచ్చినాయి. చట్టాల మీద అవగాహన కల్పించాలి, మహిళల పట్ల అవగాహన కల్పించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఇప్పుడు తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే చేను పనికి వెళ్ళి వాళ్ళు కష్టపడి పత్తి పని లేకపోతే వాళ్ళ మొక్కజొన్న ఏదో ఒకటి చేను పనికి వెళ్తారు. వాళ్ళు కష్టపడి కూలికి నాలికిపోయి ఈ పిల్లల్ని చదివిస్తుంటారు. అంటే మేము ఉన్నట్టుగానే మా పిల్లలు ఉండకూడదు, వీళ్ళని ఒక మంచి స్థాయిలో పెట్టాలి, చదివియాలి, డాక్టర్ను చేయాలా, యాక్టర్ను చేయాలా, లేకపోతే ఏదో ఒక జాబ్ చేసుకుంటే నా పిల్లలు మేము కష్టపడ్డట్టుగా నా పిల్లలు కష్టపడొద్దు అనేది ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లా కష్టపడి వీళ్ళని చదివిస్తారు. వీళ్ళని చదివించిన తర్వాత కాలేజీ మూమెంట్ వాళ్ళకు 15-16 సంవత్సరాలు అంటే 10th అయిపోయిన తర్వాత వాళ్ళకు ఏం ఆలోచనలు వస్తూ ఉంటాయి స్టూడెంట్ పిల్లలకు అంటే పెద్ద పెద్ద సెల్ కొనిస్తా, నువ్వు 10th పాస్ అయితే నీకు పెద్ద సెల్ కొనిస్తా అని తల్లిదండ్రులు చెప్తుంటారు. నిజంగానే 10th పాస్ అయిన తర్వాత తల్లిదండ్రులకు నాన్న నాకు సెల్ కొనిస్తా అన్నావు కదా, నాకు పెద్ద సెల్ కావాలి అనగానే వాళ్ళు కష్టపడ ఏం చేయదు, అప్పు తెచ్చే ఏం చేయదు, పెద్ద సెల్ కొనిస్తారు. కొనిచ్చిన కానుండి ఆ పెద్ద సెల్లులో వాళ్ళు వాడే విధానము, సెక్స్ వీడియోస్ కానీ లేకపోతే ఇంకా చాలా బొమ్మలు అన్ని చూసుకుంటా ఉంటారు అందులో సెల్లులో, అన్ని చూస్తుంటారు. పెద్ద సెల్ వచ్చినాక ఆగుతారా, అది ఇది ఇది ముందే ఆ పరిస్థితి వస్తుంది కానీ అంటే ఇట్లాంటివన్నీ చూస్తూ వస్తున్నారు కదా. వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి, వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఎవరున్నారు ఆ మూమెంట్ లో, చిన్నపిల్ల, పెద్ద పిల్ల, ముసలమ్మ, ఆంటీనా, ఇవన్నీ చూడరు. వాళ్ళ ఆ మూమెంట్ ఆ కోరిక తీరాలంటే అత్యాచారాలు జరుగుతాయి, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి కనిపించదు, పోయి అత్యాచారం చేయడమా లేకపోతే రేప్ చేసి చంపడమా. ఇప్పుడు అత్యాచారం చేసిన తర్వాత కూడా సాక్ష్యాలు దొరకకుండా వాళ్ళని చంపేయబడాల్సి వస్తుంది. చేసి వదిలిపెడుతున్నారా, వాళ్ళ ప్రాణాలను వదిలిపెడుతున్నారా, వదిలిపెట్టట్లే. అంటే చేసిన తర్వాత బయటకు వస్తే మాకు ఎక్కడ శిక్షలు పడతాయో అని ఆ సాక్ష్యాలు బయటికి రాకుండా చంపేస్తే ఇంకేం బయటికి రావు కదా, అది కూడా ఇందులో ఒక భాగమే. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఎక్కడికక్కడికి వీటి మీద అవగాహన కల్పించాలి. ఎవరు కల్పించాలంటే ప్రభుత్వం. ఇప్పుడు కాలేజీ పోతున్నారు, స్కూలు పోతున్నారు, అక్కడ ఆడపిల్లల గురించి అవగాహన, ఇప్పుడు ఈ చట్టాల గురించి దాంట్లో క్లాసు చట్టాల గురించి తీసుకోవాలి. ఆడపిల్లల పట్ల ఎట్లుండాలి మెయిన్ గా ఇది కూడా అవగాహన కల్పించాలి. ఆడపిల్లల మీద అవగాహన కల్పించాలి, చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఓకే నిర్మల గారు, మీరు అన్నట్టుగా సమాజంలో మార్పు రావాలి అంటే చూసే దృష్టికోణం మారాలని మీరు అంటున్నారు. అంటే మహిళనైనా పురుషుడినైనా సమానంగా చూసే ఆ పరిస్థితి ఇంకా రాలేదని మీరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మీరేమైనా ఈ మధ్యకాలంలో పాటలు రాయడమో లేకపోతే పాడడమో లాంటివి ఏమైనా చేశారు? నేను రాయలేదులే కానీ రాసిన పాటలు మాత్రం గతంలో కూడా ఉన్న ఈ పాటలు కొత్త పాట ఏం కాదు, పాటే.
ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున సంపుతున్న స్పందించని ప్రభుత్వం, నడి రోడ్డున సంపుతున్న స్పందించని పాలకులు, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, నా జంటే పూజంతని పలుకుతుంటారు, ధర్మగంధాల్లో ఆడదాన్ని వంచిస్తారు, భారత మాతకు జయని గర్జిస్తారు, భరత మాత బొమ్మకి చెయ్యిలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మహిళలంతా ఎవరో మీకు తెలుసా, ఈ చంపబడే మహిళలంతా ఎవరో మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున సంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. అందరికి ఉంది ఇక్కడ బాధ్యత, సమాజానికి ఉంది, ప్రభుత్వానికి ఉంది, పాలకులకు ఉంది. అందరికి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిష్కారాలు జరుగుతాయి. అంటే వ్యక్తిగతంగా కూడా తనను తాను చూసే దృష్టికోణం మారాలి. వ్యక్తిగతంగా కూడా చూసే కోణం కూడా మారాలి. ఇప్పుడు వేషధారణ అంటారు కొంతమంది, మహిళల్ని చూస్తే నిండుగా చీర కట్టుకుంటేనే, నిండుగా డ్రెస్ వేస్తూనే వాళ్ళకి ఏ కోరికలు రావా అంటే, సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళు గిట్లా వేసుకుంటే బట్టలు వాళ్ళన్నీ ఇట్లా ఉంటే వాళ్ళ మొగోళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు. సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళ మీద కాదు, నిండుగా చీర కట్టుకున్న వాళ్ళ మీద కూడా జరుగుతుంది, నిండుగా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలా డాక్టర్ కోట్ వేసుకోలేదా, డ్రెస్ వేసుకుంది, కోట్ వేసుకుంది, పనిలో ఉంది, మరి ఆమె మీద ఎందుకు జరిగింది? అక్కడ నిండుగానే కనపడ్డది కదా. మరి ఇట్లా చూసే కోణం మారాలి తప్ప ఇవన్నీ కాదు. సమాజంలో మార్పు రావాలి, కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి, స్కూళ్ళల్లో, కాలేజీలలో అన్నిట్లలో మహిళల పట్ల అవగాహన పెంచాలి, చట్టాలపైన అవగాహన చెప్పాలి, అవగాహన కల్పించేటట్టుగా వాళ్ళ క్లాసులు కూడా ఉండాలి. ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి ఊర్లల్లో, ప్రతి కాలేజీలల్లో, ఎక్కడైనా మెయిన్గా. రైట్ నిర్మల గారు, నిజంగా ఒక్క పాటతోనే మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయాన్ని అద్భుతంగా చెప్పారు. నిజమే, నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి, దాదాపు గంటకి ఈ దేశంలో 4 పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది మాత్రం నివేదికలు చెప్తున్న సందర్భం. నిజంగా ఈ ఘటనలు జరగకుండా మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు లేకపోతే ఇంకెవరో చర్యలు తీసుకోవడం ఒకవైపు అయితే, మనిషిలో మార్పు రావాలి. దాంతోపాటు నిజంగా ఇట్లాంటి ఘటనలకు సంబంధించి చాలా బాధాకరం. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈ గంటకు 4 పైన అత్యాచారాలు జరిగే ఈ సంఘటన పైన మీరు ఎట్లా చూస్తారు? ఓకే ప్రశాంత్, ఇప్పుడు గంటకు 4 పైన అని మీరు నివేదిక వస్తుందని చెప్తున్నారు, కానీ దీని వెనకాల ఇంకెన్ని జరుగుతున్నాయి అంటే ఎంతకంటే ఎక్కువ ఇంకా జరుగుతున్నాయి కదా. వెలుగులోకి వచ్చింది 4 అంటున్నారు, కానీ ఇంకా వెలుగులోకి రాని ఎన్ని ఘటనలు ఉండాలి అంటే, బాగా సోషల్ మీడియా ఉంది కాబట్టి కొన్ని బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా లేని కాడ వెనకబడే ఉంటున్నాయి కదా, బయటికి రాని సమస్యలు మాత్రం. అంటే దీన్ని ఎట్లా చూడాలి అంటే, చూసే కోణం ఒకటి మారాలంటే, ఎక్కడికి పోయినా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆడపిల్లల పైన అత్యాచారాలు చిన్నపిల్లల నుంచి ముసవాళ్ళ కానించి పెద్దల దాకా అత్యాచారాలు ఆగట్లేదు. అది ఊర్లలో కావచ్చు, సిటీలో కావచ్చు, వాళ్ళు చేసే ఏ రంగమైనా ఆఫీసులలో కావచ్చు. ఇలా ఆడపిల్ల ఏదైనా ఆఫీస్లో పనిచేస్తుందంటే అక్కడున్న మెయిన్ వాళ్ళ హెడ్ కావచ్చు, అమ్మాయి కొంచెం అందంగా మంచిగా కనిపిస్తే టార్గెట్ అంటే, నేను చెప్పినట్టుగా నువ్వు వినకపోతే నిన్ను ఇందులో నుంచి ఆఫీస్ నుంచి తీసేస్తా, తీసేసే ప్రయత్నం నేను చేస్తా, నువ్వు నాకు లొంగిపోతావా లేదా, లేకపోతే నేను చెప్పినట్టు వింటావా లేదా. ఇట్లాంటి బాధలు అనుభవించే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఎక్కడైనా ఇదే పరిస్థితి అమ్మాయిలకు. ఎందుకు? వాళ్ళకు కుటుంబంలో వెళ్ళదు, ఇంట్లో పరిస్థితులు బాగుండవు, ఏదో ఒక పని గౌరవంగా పని చేసుకొని బతుకుదామా అనేది వచ్చేస్తారు.
వాళ్ళు గౌరవంగా బతకాలని. ఏదో తప్పులు చేసుకొని బతకలేక కాదు, వాళ్ళు గౌరవంగా సమాజంలో బతకాలి. వచ్చినాక ఆఫీసులలో కావచ్చు, వాళ్ళ తోటి వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ సార్ హెడ్డే కావచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం ఇట్లాంటి చేసే కొన్ని ఘటనలు ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా మనకు కనిపిస్తున్నాయి. Yes. అంటే అక్కడి నుంచి వెళ్ళలేక, అక్కడి నుంచి వెళ్తే ఇంక ఏరే కాడ ఎత్తుకోలేక, పని చూసుకోలేక, దొరుకుతుందో లేదో, Yes, ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఇంటికాడ ఉంటుంది? పరిస్థితులు బాగుండవు, ఏరే కాడికి పోయి చూసుకునేంతలో 1 నెల 2 నెలలు వేస్ట్ అయిపోతుంది. ఆ 2 నెలలు రెంట్ కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి ఇండ్లు ఓన్ ఇల్లు ఉంటాయి, కొంతమందికి రెంట్ నెల వచ్చేసరికి రెంట్ కట్టుకోవాలి, ఇంట్లో సరుకులు వెళ్ళి తీసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. భర్త లేని వాళ్ళు ఉంటారు, భర్త ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడ సచ్చినట్టు ఆడ లొంగిపోకపోతే అక్కడి నుంచి వెళ్ళగొడతారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఒకవేళ నిజంగానే అమ్మాయి అక్కడ లొంగిపోయింది అనుకో, తర్వాత వాళ్ళ టార్చర్ ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి, వాయిస్ ఇన్లేదా ఫేస్బుక్ లో? మొన్ననే వచ్చింది ఒక ఆమె, ఒక ప్లాట్ విషయంలో, నాకు ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాలి మీరు అని సార్ దగ్గరికి వెళ్తుంది ఒక ఆమె. వెళ్తే తను పేరు చెప్పను నేను, కానీ నువ్వు నాతో ఉంటేనే నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తా, లేకపోతే నేను చేపియను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఏదంటే అది చేస్తా నేను అని ఆ లెక్కల్లో మొన్న వచ్చినాయి. అంటే ఎక్కడైనా ఆడపిల్లలకి ఇట్లాంటి పరిస్థితులు తప్పట్లేదు. అట్లనే ఒప్పుకోకపోతే కూడా ఇప్పుడు వాళ్ళ మీద కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా, అరే ఎక్కడో టైం దొరికితే ఈమెను ఎక్కడో ఎక్కడ మనం ఏదో సరే. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి, జరుగుతున్న ఆ సిచ్యువేషన్స్ని మీరు చెప్తా ఉన్నారు. నిజంగా మీ లైఫ్లో అంటే మీ ఉద్యమం తర్వాత ఇప్పుడు ఈ జర్నీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైనా ఇట్లాంటి ఘటనలు ఎదుర్కొన్నారా మీరు? అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఘటనలు మేము చేసే ఘటనలు ఎక్కువ అయ్యి, మేము పొద్దున్న లేస్తే మేము అటు ఏజెన్సీలలో అటు వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా ఈ సమస్యల మీదనే ఎక్కువ మేము స్పందిస్తాం కదా. పొద్దున్న లేస్తే ఇవే మాకు కనిపిస్తాయి కదా, మరి అట్లా వాటి మీదనే మేము ఎక్కువ. అంటే మీకు పర్సనల్గా ఇప్పుడు అంతా మీరు అదేమంటారు కదా, ఏ సిచ్యువేషన్లో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చెప్తా. నా పర్సనల్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకటి ఇక్కడ చెప్పాల్సిందంటే, నేను ఫస్ట్ నోరు ఉన్నది నాకు, నా పర్సనల్ గా నాకు నోరున్నది. అట్లాంటి పరిస్థితి నాకు ఇంతవరకు ఎదురవ్వలేదు. ఒకవేళ ఎదురైన సమస్యలు ఓరసూపు చూసి ఏమన్నా నన్ను మాట్లాడే విధానం వచ్చినప్పుడు నేను వెంటనే గల్లబట్టి తన్నే పరిస్థితి కూడా ఉంటుంది. అంత నేను నోరుంది నాకు. నేను ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ చెప్పొచ్చు చెప్పగా రౌడీ పిల్లని నేను. రౌడీ పిల్లనే. ఎంత స్మార్ట్ గా, ఎంత మంచి మనసు ఉంటుందో నాకు. వాస్తవం చెప్పాలంటే సెన్సిటివ్ మనసు మంచిగా ఉంటది, కానీ తేడా వస్తే మాత్రం అంతకంటే ఎక్కువ డబుల్ రౌడీ పిల్లనే నేను. అంటే అట్లాంటి ఘటనలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా సెల్ఫ్ గా మోటివేట్ చేసుకోవాలంటారు. ఎవరికి వాళ్ళు చేసుకోకపోతే మనం ఈ సమాజంలో తిరగలేము కదా. ఇప్పుడు నేను మోటివేషన్ చేసుకోకపోతే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తా? ఇవన్నీ ఎందుకు తిరుగుతా? ఎక్కడ ఉండాలి నిర్మల? యాడికొచ్చింది? ఎందుకు చేస్తుంది ఇదంతా? అంటే ఎవరికి వాళ్ళకు మోటివేషన్ చేసుకోవాలి. తన కష్టం మీద తనకు నమ్మకం ఉండాలి, తన పని మీద తనకు నమ్మకం ఉండాలి. నేను చెయ్యగలను అనేది ఒకటి వాళ్ళకు నమ్మకం ఉంటే ఇక్కడే కాదు, ఢిల్లీకైనా పోవచ్చు, ఇంకెక్కడికైనా పోయి తిరిగి రావచ్చు. అట్లా నిజంగా రాకెట్ ను చేసే దాంట్లోనే అంతరిక్ష సిచ్యువేషన్ లోనే దూసుకెళ్తున్న రంగంలో ఇక్కడ ఒక చిన్న అంటే ఈ ఘటనలు జరగడం మాత్రం చాలా చాలా ఘోరం. అసలు మామూలు విషయం కాదు. అసలు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మార్పు రావాలి, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, కుటుంబ వ్యవస్థలో. నిజంగా మీరు అన్నట్టుగా ఎవరికి వారు సెల్ఫ్ మోటివేట్ అంటే పురుషుల దృష్టి. నేను ఒకటి చెప్పనా, ఎవరికి వాళ్ళు రక్షణగా చేసుకోవాలి ఆడపిల్లలు అనుకున్నప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను ఇక్కడ ఆడపిల్లలకు ఒకటి, మనం బయటికి వెళ్ళినప్పుడు మన రక్షణ కోసం మనం ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ
పెన్ అయినా ఉంటది కదా కనీసానికి. దగ్గరలో ఉన్న ప్రతిదాన్ని ఆయుధంలాగా వాడమంటారు. ఏది ఉంటే మన ఒంటి మీద ఏది ఉంటాయి, పిన్నే కావచ్చు, ఈ జడ పిన్నే కావచ్చు, ఆ పిన్నుతోని మన వచ్చిన కాడ ఎక్కడున్న కాడ కసుక్కున వచ్చేస్తే నొప్పి వస్తుంది కదా. నొప్పి వచ్చినప్పుడు వదిలిపెడతాయి కదా. ఈ జడ పిన్నే కావచ్చు, పినిసే కావచ్చు, పెన్నే కావచ్చు, మన ఒంటి మీద ఏది ఉంటే అది ఆయుధంలాగా వాడుకోండి అని చెప్తున్నా నేను ఇక్కడ ప్రతి ఆడపిల్లకు. అప్పటికప్పటికి నాకు ఇది కావాలి, అది కావాలి, నేను అది తెచ్చుకోవాలి, నాకు రక్షణ ఎవరు లేరు ఓ అని మొత్తుకోవడం కాదు. మన కాడ ఏది ఉంటుంది శాతనైనంత వరకు పోరాటం చేయాలి. అక్కడ 10 మంది ఉన్నారు, ఒక 4-5 వచ్చిర్రు అనుకో, 4-5 ఉన్నారు అక్కడ చేస్తున్నారు. అప్పటికప్పటికి ఆమెకు గమనించుకోవాలి, ఈ 4 ఇక్కడికి వచ్చిర్రు, వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏంది సడన్ లో వచ్చి మీద పడ్డరు అనుకో, మనకు అంటే మనకు కొంచెమైనా బలం ఉంటది కదా. అట్లా అప్పటికప్పటికి ఐడియల్ కోసం చెప్తున్నా అంతే. అది పిన్నిసే కావచ్చు, పిన్నే టక్కున ఇప్పుడు గుంజుతా ఉంటారు, ఈ చెయ్యి పిన్ను కాడికి పోతుంది, పిన్ను తీసి కస్తే ఇట్లా కూర్చోడం అన్న స్టార్ట్ చేస్తే నొప్పైన వస్తుంది కదా. అంటే అప్పుడు మనం ఒక్కరం ఉన్నాం ఏం చేస్తాం అనొచ్చు, ఓ నిర్మల గారు బాగా చెప్తున్నారు మీరు, అప్పటికప్పటికి ఐడియల్ రావద్దా ఇట్లాంటి అట్లా ఎట్లా చేస్తారు, అట్లా అప్పటికప్పుడు రాగలదా అని కొన్ని క్వశ్చన్స్ రావచ్చు నాకు. ఇప్పుడు ఈ మాటకు రావచ్చు అనుకుంటా నాకు తెలిసి. కానీ ఎంతవరకైనా మనకు మనం రక్షించుకోవడం కోసమే చెప్తున్నా గానీ ఇక్కడ అట్లా ఇట్లా అనేది కాదు చెప్పేది. వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా ఏదైనా ఒక పాట. కదలిరా ఓ మహిళ కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, ప్రపంచంలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, మానవాళి మనగడునే శాసించిన సగం మనం. ఎక్కడ మనం తక్కువ కాదు. ఇట్లాంటి సంఘటనలప్పుడు మహిళలు ఊర్లలో అయినా బయటనైనా కూడా ఎవరికి వాళ్ళు మాకేమైందని ఇంట్లో ఉండడం కాదు, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఆమె గృహిణైనా కావచ్చు, బయటికి వచ్చి నా బిడ్డనో నా చెల్లినో లేకపోతే నా తోటి అక్కన అనుకొని అది ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి బయటికి వెళ్ళి ఒక సంఘంగా ఏర్పడి ఇట్లాంటి మీద ధర్నాలు చేయాలి. ఇంట్లోనే ఉండి ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అనుకుంటే ఏ 4 అక్కడే ఉంటారు, 4-4కే అవుతా ఉంటుంది. ఇట్లాంటి జరిగినప్పుడు జనం అంత మహిళలంతా మహిళ లోకం బయటికి వెళ్ళి దీని మీద పోరాటం చేయాలి. అందుకే ఈ పాట నేను 2 లైన్లు పాడినా. ఓకే, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. బాల్యంలో తండ్రి ఎంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం కొడుకింట, ముస్తెత్తుక బ్రతకమని, గిరిగీసిన బతుకులొద్దు బరిదూకి లేసిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా, తెలంగాణ ఐలమ్మ, శ్రీకాకుళం నిర్మలమ్మ, గోదావరి లూయపోరు శాంతక్క సుసేనక్క, బాట మనకు చూపినారు బావుట అందుకో. వీళ్ళందరూ చూపించిరు బాట, దీన్ని పట్టుకొని మహిళా లోకం ఇంకా ముందుకు నడవాలనేది ఈ పాట స్ఫూర్తి. అంటే పాటలో మంచి పోరాట స్ఫూర్తి మాత్రం ఇక్కడ కూడా వాళ్ళకు ఒక చైతన్యం నింపే విధంగానే ఇట్లాంటి గీతాలు పాడుతున్నాను. రైట్. ఇక సరే, ఈ విషయం ఈ ఘటన విషయం పక్కన పెడితే ఇంకొకటి నేను పర్సనల్గా ఫేస్బుక్లలో అద్భుతంగా చూస్తూ ఉంటాను, కవితలు, పాటలే కాదు కవితలు కూడా మీరు అది చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఆ కవితలకు సంబంధించి మీకు ఎవరు స్ఫూర్తి? అసలు చాలా అద్భుతంగా రోజువారీగా నేను రోజుకు ఒక్కటైనా చూస్తాను మీ కవిత, దానికి సంబంధించి ఎవరు స్ఫూర్తి, ఎట్లా రాస్తారు? అసలు ఒక కవిత, చిన్న కవిత రాస్తే దానికి మంచి స్పందన వచ్చింది. అది నేను రాసిన తర్వాత అట్లనే చిన్నగా ఆ కవితను ఒక సారు దాన్ని కొంచెం సరి చేసి రాసిండు, ఇంకా చాలా బాగుంది. అయితే ఈ కవితలు నేను రాస్తున్నా, నాకెందుకంటే ఇప్పుడు నా కళ్ళ ముందు ఏమన్నా జరిగిందనుకో అప్పటికప్పటికే ఫీల్ అయ్యి దాని మీద ఒకటి రాస్తూ ఉంటా. ఒక ట్రైన్లో పోయిందనుకో, నా కళ్ళ ముందు ఏదైనా జరిగిందనుకో అది అప్పటికప్పటికే ఫీల్ అయ్యి రాసి పెట్టుకుంటా. తర్వాత దాన్ని సరి చేయడము, 1-2 నాకు సరి చేసే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళే, సార్లే, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు, గౌరవంగా వాళ్ళని సార్ అని పిలుచుకోవచ్చు మనం. 1-2 నాకు గైడ్ ఇస్తారు, వాళ్ళు ఎట్లా రాయాలి, ఎట్లా కవితలు ఎట్లా రాసుకోవాలి, నీకు అక్కడ మంచి టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ని ఎందుకు నీకు రాస్తున్నావు కదా, రాయి, దీన్ని ఏమన్నా ఉంటే మేము సరి చేస్తాం, మేము
నువ్వైతే రాస్తూ వెళ్ళు అని చెప్పడం వల్ల నేను కూడా నాకు కూడా రాయడం వస్తుంది కదా కవితలు, వాళ్ళు ఇంత ప్రోత్సహిస్తున్నారు కదా, సరే ఇంకా నేను నేను రాస్తున్నా. నేను రెగ్యులర్ గా చూస్తాను, కానీ ప్రేక్షకుల కోసం నువ్వు రాసిన ఒక కవిత, ఒక 4-5 లైన్లు, ఒక ఇన్స్పైర్ గా ఉండే ఒక కవిత గురించి చెప్పండి. ఓకే ప్రశాంత్, నేను మొన్న వరంగల్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటన ఇది. ఓకే. పొద్దున్నే 2 పిట్టలు ఆహారం కోసం వెతుకులాట. కొద్దిసేపు వాటితో మనసు మాట్లాడింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అలజడలు, ఎన్నెన్నో ఆలోచనలు. టైం ఉదయం 8 అవుతుంది. ట్రైన్ రానే వచ్చింది. ప్రయాణికులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ట్రైన్లో అరుపులు, కేకలు, చాయ్, బిస్కెట్, వాటర్, ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు అరుపులు. కాలు పెట్టే సందు లేదు. ఓటు కోసం పోయి తిరిగి రావడానికి వెళ్తున్నారు జనాలు. ఒకరిని ఒకరు తోచుకుంటా ఇబ్బంది పడుతున్నారు. ఒక ముసలాయన, ఒక పెద్ద మనిషి కింద పడ్డాడు. చూడకుండా తొక్కుకుంటూ పోతున్నారు. పెద్ద మనిషి కింద పడ్డా కూడా చూడకుండా తొక్కుకుంటూ పోతున్నారు. ఆ పెద్ద మనిషి అరుపులు గట్టిగా వినిపించాయి. నేను కూర్చున్న దాన్ని లేచి అందరిని తోచుకుంటూ ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. ఆయన లేపి నేను కూర్చున్న సీట్లో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాను. కూర్చున్న ప్రయాణికులు సెల్ ఫోన్లలో టైం పాస్ చేస్తున్నారు తప్ప నిలబడ్డ మనుషులు అలాగే చూస్తున్నారు. ఎవరు మానవత్వంగా ఆలోచించిన పాపాన పోలేదు. అంటే ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే అప్పటికప్పటికి వచ్చినప్పుడు రాసి పెట్టుకుంటా ఉంటాయి. ఇట్ని కొంచెం నాకు చాలా మోటివేషన్ ప్రాక్టికల్ గా, చేసేవాళ్ళు. చాలా అందరికి అర్థమయ్యేటట్టుగా, కవితలు అంటే ఏదో పెద్ద గ్రాంధికము దాంతో కాకుండా నాకు వచ్చిన natural గా, భాషలో. yes, సరళీకృతమైన భాష అంటారు కదా, అవును చాలా దగ్గరగా మన వాడుక భాషలో రాసుకున్నాం. అవును చాలా అద్భుతం. అంటే నీ చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ మంచి కవిత రూపంలో రాశారు. చాలా బాగుంది. నిజంగా ఆ పెద్ద ఆయన పడిపోతే వెళ్ళి అది చేశారు తప్ప ఇంకెవరు అక్కడ మానవత్వం అంటే చాటిన పరిస్థితి కనబడలేదు అనేది నీ కనపడలేదు. ఉద్దేశం. అవును వాస్తవానికి రియల్ గా ఆయనని పెద్ద మనిషి కదా, కర్ర పట్టుకుని ఎక్కిండు. మరి పెద్ద మనిషి కదా, కొంచెం కూర్చున్న వాళ్ళ సీట్ ఇవ్వచ్చు కదా. చాలా పెద్ద, మన నాన్న అనుకోవచ్చు, లేకపోతే మన లేనప్పుడు మన నాన్న కూడా పోయినప్పుడు అట్నే ఉంటది కదా. అట్లా ఎందుకు ఆలోచించట్లేరు? ఎవరో పెద్ద మనిషి అని ఎందుకు అనుకుంటారు? ఆ ప్లేస్ లో వాళ్ళని మన నాన్ననో తాతనో ఏదో ఒకటి చూడొచ్చు కదా. అట్లా ఆలోచించుకుంటే ఇట్లాంటి సంఘటనలు కింద పడ్డా కూడా తొక్కుంటూ పోతున్నారు తప్ప లేపట్లేరు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఆ పెద్ద మనిషిని చూస్తే. లేపి కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి తన మీద అప్పటికప్పటికే, నేను ఈ సంఘటన చెప్పడం కాదు, మీటింగ్లలో చెప్పే విషయం కూడా కాదు ఇది. ఎప్పుడో మనం మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పడానికి, కానీ ఇది ఒక స్టోరీ లాగా రాసి ఇది ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. దీని కొంచెం అంత ఇంతో నాకు గైడ్ ఇచ్చేవాళ్ళు సరి చేయడం జరిగింది. నిజంగా అంటే హ్యుమానిటీ అనేది ఇటు సోషల్ మీడియాలో కూడా మీరు బాగానే యూజ్ చేస్తున్నారు. అంటే ఇట్లా కూడా మిగతా వారిని అంతే కదా జాగృతం చేయడం అంటే ఇదే. ఓకే, బాగుంది. దాంతోపాటు ఇంకొక అంశం, అంటే నేను అబ్జర్వ్ చేసిన అంశం, ఎక్కువగా ఇటు హైదరాబాద్కి వస్తావు, నీ ఫీల్డ్ అంటే నీ వర్క్ నువ్వు చేసుకుంటావు, దాంతోపాటు ఎక్కువగా ఇంటికి దగ్గర కంటే ఎక్కువగా ఆదివాసీల చుట్టే తిరుగుతావు. ఎందుకోసం? ఏంటి అసలు అక్కడ నీకు ఆదివాసీలు అంటే ఇష్టమా, లేకపోతే అడవి అంటే ఇష్టమా, ఏంటి అసలు ఏం జరిగింది? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ నాకు ఆదివాసీలు అంటే నిజంగా కూడా చాలా ఇష్టము. అడవి అంటే ఇష్టము, ప్రకృతి అంటే ఇష్టము. అన్నిటికంటే ప్రకృతిని బాగా ఇష్టపడతా. నేను ఒక మాట చెప్పాలంటే ఈ ప్రకృతి ప్రేమికను అని చెప్పొచ్చు. ప్రకృతి ప్రేమికను అని చెప్పొచ్చు. జయరాజ్ అన్న ఇన్స్పిరేషన్ ఏంది అంటే జయరాజ్ అన్న ఆయన ఇష్టమైంది, కానీ ఇది ఎవరికి వాళ్ళకి వస్తే తప్ప మనం చేయలేం. ఇప్పుడు మీటింగ్లు పెట్టి మీరు ప్రకృతిని ప్రేమించండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అంటే ఎవరన్నా వింటారు, కానీ ఎంతవరకు వింటారు? అది ఓన్గా రావాలి. మనం ప్రేమించే విధానం కానీ, మనం చూసే విధానం కానీ, మాట్లాడే విధానం, అది ఎవరికి వాళ్ళకు ఓన్గా వచ్చినప్పుడే ఆర్ట్ఫుల్గా ఓనప్ చేసుకుంటారు. అది నేనైతే ప్రకృతి ప్రేమికురాలని, అడవి ప్రేమికురాలని, ఆదివాసీల ప్రేమికురాలని. ఆదివాసీలు అంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళగలను, చేయగలను. అట్లా ఆదివాసీ గ్రామాలలో కూడా వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది చూస్తుంటాయి కదా. నేను నిజంగా ఆదివాసీలు అని అంటున్నావు,
చాలా రెగ్యులర్గా అంటే వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తావు కదా. అవును. అసలు వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే? వాళ్ళ జీవన విధానము ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి ఎళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు ఆదివాసీలు. ఉమ్, హ్మ్. ఉమ్, ఇక్కడ ఉన్న ఆదివాసీలు ఊరులాగుంటాయి. ఉమ్, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఆదివాసీలు ఏందంటే, ఒక దగ్గర ఒక 4 ఇండ్లుంటాయి. ఉమ్, ఒక దగ్గర ఒక 4 ఇండ్లుంటాయి. ఒక్కొక్కడ ఒక 10 ఇండ్లుంటాయి. ఒక్కొక్కడ ఒక ఇల్లే, ఒక్కొక్కటి 2 ఇండ్లే ఉంటాయి. ఉమ్, అది ఎక్కడుంటాయి? గుట్టల పక్కన, పెద్ద పెద్ద కొండలల్లా. ఎక్కడ అడవి ఉంటే, ఆ అడవి దగ్గర చేసుకొని, అంతవరకి పోడు చేసుకొని బతికే ఆదివాసీలు వీళ్ళు. ఉమ్, వీళ్ళది ఎట్లుంటదంటే, వీళ్ళ బట్టలు పాపం వాళ్ళకు బట్టలుండవు. చినిగిపోయిన బట్టలు అంటే ఏసుకోవడానికి. వాళ్ళకు అవును, విచిత్రమైన వేషధారణ ఉంటుంది. హ్మ్. అంటే అంటే పూర్తిగా ఉండి లేకనా లేదనంటే మొత్తానికి లేదు. వాళ్ళ పరిస్థితి పేదరికం వాళ్ళు. వాళ్ళు వలసొచ్చిన వాళ్ళు. వలసొచ్చి వాళ్ళు అక్కడ జీవన విధానం కోసం అక్కడ భయమో ఏంటో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. వాళ్ళకు అక్కడ ఉన్న ఒక అడవిలో ఉండి ఒక 10 గుంటల లేకపోతే ఒక అరెకరం అంత భూమి తీసుకొని దాంట్లో వ్యవసాయం చేసుకుంటారు. ఎంతొస్తది? ఆ వ్యవసాయం కూడా చేయనియరు ఈ ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళని. వాళ్ళు ఎట్లా తినాలి? ఎట్లా బతకాలి? తిండి విషయంలో అట్లా. వాళ్ళ బట్టలు కూడా వాళ్ళకు తీసుకునేంత స్తోమత లేదు అన్నమాట. అట్లాంటప్పుడు నేను చాలా బట్టలు కూడా నాతో పాటు ఇంకా కొంతమంది అక్కలు అందరం కలిసి కొన్ని కొన్ని చీరలు అక్కడ ఇక్కడ కొంచెం గ్యాదర్ అంటే తీసుకొచ్చి వాళ్ళకు కుప్పలు కుప్పలు ఇచ్చేసి ఎవరెవరికి చిన్న పిల్లలతో పెద్ద పిల్లలతో అట్లా ఇచ్చొచ్చిన వాళ్ళం అనమాట. నేను నాతో పాటు కొంతమంది అక్కలు, నేను ఒక్కదాన్ని అని చెప్పట్లేదు, ఒక 3-4 అక్కలం అందరం కలిసి నా బట్టలు కూడా నేను ఒక 50 డ్రెస్సుల దాకా ఖమ్మంలో సబ్ జైల్లో ఉంటారు అక్కలు. ఓకే. సబ్ జైల్లో గంజాయి కేసులో ఇరుక్కపోయి అలా ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. గంజాయి కేసు కావచ్చు, ఇంకా చాలా మంది కేసులల్లో మహిళలు వచ్చి 100 మంది దాకా సబ్ జైల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ బట్టలు పాపం చినిగిపోయి ఉంటాయి, అన్నీ ఘోరంగా ఉన్నాయి. అప్పుడు నేనేం చేసిన అంటే ఒక 50 డ్రెస్సులు నాయే ఓన్గా, అంటే కొన్ని కొన్ని బట్టలు కొత్తవి కావచ్చు నాయి, ఇంకా నా ఫ్రెండ్స్ది కొన్ని, అట్లా ఒక 50 జతలు నా బట్టలతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ బట్టలు కూడా ఒక 50 జతలు తీసుకుపోయి సబ్జెల్లో కూడా అక్కలకు చిన్న పిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చినాం. తల్లి పిల్లలు వస్తారు కదా, బిడ్డ తల్లి చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే తల్లెమ్మటి ఉంచుతారు పిల్లల్ని కూడా జైల్లో ఉంచినప్పుడు. వాళ్ళకు కూడా పిల్లలకు బట్టలు ఉండవు కదా, ఆ చిన్న పిల్లలు కూడా కొన్ని కొన్ని బట్టలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అడిగి పోయి తీసుకొచ్చి, లేదంటే కొన్ని బట్టలు కొనుక్కొని తక్కువ రేట్లలో కొని వాళ్ళకి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అట్లా ఆదివాసీ గ్రామాలలో కొంతమంది ఆదివాసీలు ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఆదివాసీలు కానీ వాళ్ళు వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు. ఈ పాలకులు ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళ ఊర్లల్లో రోడ్డు కరెక్ట్గా ఉండదు, వర్షం వచ్చినా జారుకుంటా పడుకుంటా లేసుకుంటా పోతారు. వాళ్ళు గర్భిణి అయితే హాస్పిటల్ తీసుకుపోయే సందర్భంలో కూడా వాళ్ళకి ఆటోలు కూడా పోవు, బండి కూడా పోదు, రోడ్డు బాగుండదు. అట్లాంటప్పుడు వాళ్ళకు వచ్చి ఎన్నికలప్పుడు ఓట్లు వేస్తారు, తీసుకొని పోతారు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. అయిపోయిన తర్వాత రోడ్డు కూడా బాగా చెప్పారు. వాళ్ళు అదే చెప్తారు, వాళ్ళు అక్క మా ఓట్లు కావాలి వీళ్ళకు, మాతో అవసరం ఉంటే మాత్రం మీటింగ్లకు రమ్మంటారు, తీసుకెళ్తారు, కానీ మాకు రోడ్లు సౌకర్యం మాత్రం చెయ్యరక్క ఇల్లు ఎట్లా అని అడిగినప్పుడు మీరు కూడా ఆలోచించి ఎవరికి ఓట్లు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి వేయాలి కదా. ఎవరు వచ్చి వాళ్ళు అడిగితే మీరు కూడా ఎట్లా వేస్తారమ్మా, అట్లా చూసుకొని కూడా వేయాలి అనేది చెప్పిన సందర్భం కూడా ఉంది అన్నమాట. అంటే ఓకే, మీరు ప్రకృతి ప్రేమికురాలు అన్నారు కదా, ప్రకృతి గురించి ఒక పాట. పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా, అమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. గుర్తులేదు, జయరాజన్న రాసిండి పాట. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇక ప్రకృతి విషయం పక్కన పెడితే ఆదివాసీలకు సంబంధించి మీకు చాలా ఇష్టం అని అన్నారు. ఆదివాసీల గురించి వాళ్ళ పోరాటమైనా లేకపోతే వాళ్ళ జీవన విధానమైనా, వారు రోజువారీగా బతికే ఒక పోరాటంలాగా బతుకుతారు కదా, వారి గురించి ఏదైనా ఒక పాట. ఇది నేనే రాసుకున్నా ఈ పాట, ఒక పల్లవి చరణం వినిపిస్తా, అక్కడ ఉన్నప్పుడు రాసుకునేది.
ఆదివాసి అడవి బిడ్డలం అడవి తల్లి కంటి పాపలం, ఆదివాసి అడవి బిడ్డలం అడవి తల్లి కంటి పాపలం, ఏమని చెప్పుదు వడివమ్మా, ఏమని చెప్పుదు వడివమ్మ, మేము ఏ మాట చెప్పుదు వడివమ్మ, ఆదివాసి అడవి బిడ్డలం అడవి తల్లి కంటి పాపలం, పుట్టతేనేలా తీయటి మనుషులం పచ్చని అడివమ్మ ప్రకృతి పాపలం, అడవిలో స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం చెట్టు చేమలకు చుట్టాలైతే మేము, ఊట చెలిమెల ఎంట చేదీరినం, ఊట చెల్మెల ఎంట చేదీరినం, పచ్చాని చెట్టు కింద కొనుకో తీసినం, ఆదివాసి అడవి బిడ్డలం అడవి తల్లి కంటి పాపలం, ఆదివాసి అడవి బిడ్డలం అడవి తల్లి కంటి పాపలం. అంటే ఇది పాట పూర్తిగా ఇంకా దీన్ని చేయలేదులే కానీ కొంచెం రాసుకున్నా, దీన్ని రికార్డింగ్ కూడా చేపిస్తున్నా నేను. ఓకే. అయితే ఇది ఎట్లా అంటే ఆదివాసీలు ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఎల్లగొడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. మాట్లాడుకునే మాటలు నేను విన్నా. ఓకే. మేమందరం ఆడు ఉన్నప్పుడు ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎల్లగొట్టాలి, వీళ్ళకి రైట్ లేదు, వీళ్ళది మన రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టాలని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఎల్లగొట్టుతున్నారనమాట. అప్పుడు ఈ రాష్ట్రం వీళ్ళది కాదు, ఏ రాష్ట్రం నుంచో ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, కరెక్టే. మరి ఈ రాష్ట్రం నుంచి దేశాలు వెళ్ళిపోయి జాబ్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం నుంచి దేశాలు వెళ్ళిపోయి ఈ దేశమే దాటిపోయి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని ఎవరు వెళ్ళగొడుతున్నారు? ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోతేనే ఇట్లా మాట్లాడుతున్నారు. దేశాలు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా పోయి జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు. మరి వీళ్ళందరినీ పరిస్థితి ఎవరు వెళ్ళగొడుతున్నారు? వీళ్ళు బతుకుదెరువు కోసం వస్తే మా రాష్ట్రం కదా అని వెళ్ళగొడుతున్నారు. దేశాలు వెళ్ళిపోయేటోళ్ళని మాట్లాడండి వాళ్ళ గురించి, అప్పుడు వాళ్ళ గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు అన్న ముచ్చట్లు నేను విన్నా. అంటే యుఎస్ యూకే పోయే వాళ్ళు అంతే కదా. ఈ దేశం కాకుండా ఏరే దేశాలు వెళ్ళిపోయి బతుకుతున్న వాళ్ళని ఎవరు వెళ్ళగొడుతున్నారు? వాళ్ళ అనే రైట్ ఎవరికి ఉంది? వీళ్ళ ఆదివాసీలు నోరు లేదనా? వీళ్ళు ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఇతర నుంచి వచ్చి రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి బతుకుతుంటే వాళ్ళని వెళ్ళగొట్టే రైట్ ఎక్కడిది? ఈ సమాజంలో అందరికి బతికే రైట్ ఉంది కదా, జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా. అప్పుడు వాళ్ళు అనుకునేటప్పుడు ఈ మాటలు విన్న అక్క మమ్మల్ని ఏరే రాష్ట్రం అని వెళ్ళగొడుతున్నారు, మరి వీళ్ళు ఎక్కడెక్కడికో పోయి జాబులు చేసుకుంటున్నారు కదా అని వాళ్ళు అనుకుంటా, తల్లి అడవి మేము ఎక్కడికి పోము, వచ్చి ఇక్కడ అడవిలో ఉన్నాం మేము, నువ్వు ఈ అడవే దిక్కు అనుకున్నాం, ఈ అడవిలో మాకు బతికే రైట్ ఉంది అసలైతే, మరి ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొడతారు కదా, అడవమ్మ మేము ఎవరికి చెప్పాము, ఈ చెట్లు ఈ చేమలు మా గొడ్లు గోద ఎక్కడ తోలుకుపోవాలి, మేము ఎక్కడ బతకాలి, మాకు ఎక్కడ దారి చూపిస్తావు తల్లి అని ఏడ్చుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ మాటలు ఈ పాట రూపంలో నేను లైన్ రాసుకోవడం జరిగిందన్నమాట. ఇది నేను కొంచెం ఇంకా పొడిగించుకొని దీన్ని రికార్డింగ్ చేస్తున్నా, ఇంకా బయటికి వస్తుంది త్వరలో ఈ పాట. నైస్, నిజంగా చాలా బాగుంది. అంటే దాన్ని కంటిన్యూ చేయి, ఖచ్చితంగా కంటిన్యూ చేసిన తర్వాత రికార్డ్ చేసి సమాజానికి అందించు ఆ పాటను. మాత్రం చాలా బాగుంది. వాళ్ళ యొక్క జీవిత సిచ్యువేషన్ అంటే వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం కదా, చాలా అద్భుతంగా ఉంది. రైట్, ఇక సమాజంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా చాలా విషయాలు మాతో పాటు మా టీవీకి పంచుకున్న సందర్భం చాలా అద్భుతంగా చెప్పారు. అదేవిధంగా మీ వ్యక్తిగతంగా మీరు అనుభవించిన సిచ్యువేషను, దాంతోపాటు మిగతా ఆదివాసీలు అనుభవిస్తున్న సిచ్యువేషను, వీటన్నిటిపైన ఈరోజు సమగ్రంగా మాకు చాలా విషయాలు పంచుకున్న సందర్భం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిర్మల. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇది ఈరోజు నిర్మలతో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.